ఎవరైతే తమ భర్త అనురాగాన్ని పొందాలనుకుంటారో వారందరూ కూడా సౌందర్యానికే సౌందర్యమైనటువంటి ఆ లలితా త్రిపుర సుందరీదేవిని సంబంధించినటువంటి నోమైన శృంగార గౌరి నోము నోచినట్లయితే వారు ఎల్లప్పుడూ కూడా తమ జీవితాంతము కూడా యవ్వనంగా ఉంటారు. అలాగే అంతః సౌందర్యాన్ని బాహ్య సౌందర్యాన్ని కూడా అమ్మవారి ప్రసాదిస్తుంది. తద్వారా తమ భర్త యొక్క అనురాగాన్ని వారు సంపూర్ణంగా పొందుతారు. ఈ నోముకు చేయవలసినది నోము కాదని కథ చెప్పుకుని అక్షింతలని వేసుకోవాలి గౌరీదేవి ముందర చిత్రపటం దగ్గర కూర్చొని. ఇది చేయవలసినది రథసప్తమి రోజున కానీ మహాశివరాత్రి రోజు కానీ చేసిన తర్వాత ఒక సంవత్సరం అంతా కూడా ముత్తైదువుకు బొట్టు పెట్టి తలదువ్వి పువ్వులు పెట్టి తాంబూలం సమర్పించుకుంటూ ఉండాలి. అలా సంవత్సరం అయిన తర్వాత ఉద్యాపన ఏ విధంగా చేయాలి అంటే ఇత్తడి బొట్టు పెట్టి కానీ వెండి బొట్టు పెట్టి కానీ కొనుక్కుని అందులో పసుపు కుంకుమ గాజులు పువ్వులు కాటుక అలా గోల్డ్ రంగు సీత మనకి తలకి పెట్టుకునేటటువంటివి ఇంకా సౌందర్యవతులు సెంటు అత్తర్లు తర్వాత గోరింటాకు ఇవాళ అన్ని రకాలమైనటువంటి శృంగారబద్ధమైన వస్తువు అందులో పెట్టి ఒక ముత్తైదుకు బొట్టు పెట్టి వాయినం ఇవ్వాలి. జాకెట్ కూడా పెట్టాలి. వారి చీర పెట్టవచ్చును. తాంబూలం కూడా సమర్పించుకొని ఇచ్చినట్లయితే అమ్మవారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతారు. శంకర భగవత్పాదుల వారి సౌందర్యంలో చెప్పినట్లుగా లలితా త్రిపుర సుందరీదేవిని ముసలివారు ఆరాధించినా కూడా వారి వెంట యవ్వనవంతులైనటువంటి స్త్రీలు వారి వెనకాల పడతారు అని ఒక శ్లోకంలో చెప్తారు. అమ్మవారి అనుగ్రహాన్ని పొందినటువంటి మహిళలందరూ కూడా